హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా అయితే ఒక పక్క ఎగ్స్ అయితే ఉడికించి తీసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఆనియన్, అల్లం, వెల్లుల్లి వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ పట్టేసుకుందామండి. ఎగ్ కర్రీలోకి అయితే బెండకాయ వేస్తున్నాను. ముందుగా అయితే స్టవ్ వెలిగించి బాండీ అయితే పెట్టానండి. ముందుగా కట్ చేసి పెట్టుకుని బెండకాయలు అయితే వేయించి తీసుకుందామండి. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కాస్త డిఫరెంట్గా చేసుకుందాము. వేగిపోయినాయి అండి, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఆ తర్వాత ఇప్పుడు దీనిలోనే పసుపు వేసుకొని ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ అయితే వేసేసుకోవాలండి. ఉడికించి పెట్టుకున్నానండి. చల్లారిన తర్వాత అన్నీ ఒలిచేసుకొని ఈ విధంగా వేయించుకోవాలండి. ఎగ్స్ అయితే వేగిపోయినాయి అండి. ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే బాండీలో ఎండురాయిలు ఉంటాయి కదండి, చిన్న సైజు, అవి వేసుకుంటే కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇవన్నీ బాగా వేయించేసి తీసేసుకుందామండి. వేగిపోయిన ఇప్పుడు ఇదే బాండీలో జీలకర్ర, ఆవాలు, మెంతులునండి కొంచెం వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఆనియన్ మిశ్రమాన్ని వేసుకుని బాగా వేయించుకోవాలండి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకుందామండి. ఆనియన్ మధ్య మధ్యలో వేయిస్తే సరిపోతుందండి. వేగిపోయిందండి. వేగిన తర్వాత అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర మిక్సీ పట్టిన మిశ్రమం అయితే వేసానండి. రుచికి సరిపడినంత కారం, పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి. టమాటా తొందరగానే మగ్గిపోతుంది. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుందామండి. అంతా మగ్గిపోయిందండి. ఇప్పుడు చింతపండు రసం వేసుకుందామండి. చింతపండు రసం వేస్తూ ఒక్కొక్కసారి మధ్యలో మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. మీరు పలుచగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు అండి. చిక్కగా గ్రేవీ కావాలంటే ఈ విధంగా వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న బెండకాయలు, ముందుగా వేయించి పెట్టుకుని ఎండ్రాయిలు అన్నీ వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసిన తర్వాత 10 మినిట్స్ మూత పెడితే బెండకాయ అంతా ఉడికిపోతుంది. వేయించి పెట్టుకున్న ఎగ్స్ అన్నీ వేసేసుకుందామండి. 10 మినిట్స్లో ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి ఇంకా బాగుంటుంది. చూస్తున్నారు కదండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. గ్రేవీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ ఎగ్ కర్రీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.